బ్రేకింగ్ న్యూస్. సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజాలను కృష్ణ భార్య భార్గవి బయటపెట్టింది. అంతా మా నాన్నమ్మే చేయించింది అని భార్గవి చెప్తోంది. పోలీసుల విచారణలో కూడా అదే విషయం బయటపడినట్టుగా తెలుస్తోంది. మా నాన్నమ్మకు కులపిచ్చి ఎక్కువ అని భార్గవి చెప్తోంది. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకున్నావంటూ నన్ను చాలాసార్లు కొట్టింది, కులం తక్కువ వాడిని ప్రేమిస్తున్నావంటూ నన్ను చాలాసార్లు కొట్టింది అని భార్గవి చెబుతోంది. మా అన్నను రెచ్చగొట్టింది కూడా నాన్నమ్మే అని చెప్తుంది. నాన్నమ్మ కళ్ళలో ఆనందం చూడటానికే మా అన్న బంటిని చంపేశాడు అని భార్గవి అంటోంది. హత్య తర్వాత డెడ్ బాడీని నాన్నమ్మకు చూపించారు అని తెలిసింది అని భార్గవి చెప్తోంది. బంటి ప్రైవేట్ పార్ట్స్ను కసితీరా తొక్కింది వాళ్ళ నాన్నమ్మ అని కూడా తెలిసిందని భార్గవి చెప్తోంది. మా నాన్నమ్మకు అన్నకు ఉరిశిక్ష వెయ్యాలి అని భార్గవి అంటోంది. డెడ్ బాడీని ఎక్కడ పడేయాలో తెలియక బంటి డెడ్ బాడీని కారు డిక్కీలోనే ఉంచి రాత్రంతా సూర్యాపేట నల్గొండలో తిరిగారు నిందితులు. నల్గొండలో పడేయడం సాధ్యం కాకపోవడంతో చివరకు పిల్లల మరి మూసీ కెనాల్ కాలువ కట్టపై డెడ్ బాడీని పడేసి నిందితులు అక్కడికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. భార్గవి తన భర్త ఫోటో దగ్గర కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. భార్గవి తన భర్తను చంపింది తన అన్న, చంపించింది నాన్నమ్మ అని చెప్తోంది. భార్గవి కృష్ణ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు 6 నెలల క్రితం. 3 రోజుల క్రితం మహేష్ అనే వ్యక్తి కృష్ణను రమ్మని ఫోన్ చేశాడు, బయటికి రమ్మని. తన ఫోన్ని భార్యకిచ్చి కృష్ణ బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఎంతసేపటికి రాకపోవడంతో కంగారు పడిన భార్గవి తెల్లవారులు ఆందోళనతోనే ఉంది. తెల్లవారిన తర్వాత పోలీసులు ఫోన్ చేశారు భార్గవికి. ఈ విషయం చెప్పేసరికి కృష్ణ చనిపోయాడని చెప్పేసరికి ఆమె గుండెల అవసరాలు రోధిస్తోంది. ఇప్పుడు నవీన్ను మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బైరి మహేష్ ఇతనే కృష్ణకు ఫోన్ చేసి బయటికి పిలిపించి కృష్ణను చంపేసింది. చంపిన తర్వాత నాన్నమ్మ దగ్గరికి, ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూస్తూ ఉన్నారు, ఆమె భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళి చంపిన తర్వాత ఆమెకు కృష్ణ డెడ్ బాడీని చూపించారు, కృష్ణ మృతదేహాన్ని చూపించారు. ఆమె కళ్ళలో ఆనందం కలిగిన తర్వాత కసితీర ఆమె తొక్కినట్టుగా కూడా తెలుస్తోంది, కాలుతో తన్ని తొక్కినట్టుగా తెలుస్తోంది. కసితీర చనిపోయిన తర్వాత కృష్ణ మృతదేహాన్ని వాళ్ళ నాన్నమ్మ చేత తొక్కించి ఆ తర్వాత పిల్లల మర్రిలో చెరువు కట్ట దగ్గర పరేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఘటనపై భార్గవి మాట్లాడింది. భార్గవి ఏం మాట్లాడిందో చూద్దాం. మా అన్నయ్య ఫ్రెండ్ బంటి, మేము 3 సంవత్సరాల కింద ప్రేమించుకుంటున్నాం. 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటుంటే ఇంకా మా ఇంట్లో తెలిసింది. మా ఇంట్లో తెలిస్తే నాకు పెళ్లి చేద్దామని చూస్తే నాకు ఇష్టం లేదు అని చెప్పిన నేను. అయినా వాళ్ళు వినలేదు. నాకు బంటి ఇష్టం అని చెప్పి బంటితో వచ్చేసి నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టినా మేము ఏమనలేదు. మాకు వాళ్ళకి సంబంధం లేనట్టు వాళ్ళు రాసుకురు. మరి ఎందుకు ఇట్లా చేసిరో ఏమో. మొత్తం మా నాయనమ్మ కులపిచ్చి ఎక్కువ ఉంది, కులం తక్కువ అని చెప్పి మాట్లాడేది. ఎప్పుడు నేను ఇంటికాడ ఉన్నప్పుడు నన్ను చాలాసార్లు కొట్టింది. కొట్టి నన్ను చంపింది. ఈడికి వచ్చినాక కూడా నా బంటిని వదిలిపెట్టలేదు. మొత్తం మా నాయనమ్మే నేర్పింది మా అన్నలకు కూడా. మా నాయనమ్మకి కులపిచ్చి బాగుంది. ఆ చిన్నప్పటి నుంచి అంతే అంట. ముసలామ కాబట్టి అట్లా అంటారు. ఆమెకెందుకో అంత అందరు మంచిగానే ఉంటారు. మా నాయనమ్మే మొత్తం అంట. మా అన్నలకు నేర్పింది. అరే అన్న ఉంచొద్దురా, అన్ని చంపాలిరా అని నేర్పింది. ఊళ్ళోకి వచ్చినప్పుడల్లా నా బంటిని తిట్టేది. నన్ను బాగా కొట్టింది, నన్ను బాగా ఇబ్బంది పెట్టింది ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మేము పెళ్లి చేసుకొని ఇక్కడ సూర్యాపేటలో మామిళ్ళగడ్డలో 6 నెలల నుంచి ఉంటున్నాం. వీళ్ళు ఎట్లుంటారో ఏం చేస్తారో అని చెప్పి మా అన్నలను రెచ్చగొట్టి చంపించింది. నైటు 5ంటికి అట్లా పిలిపించిరంట. సాయంత్రం పిలిపించి బైరు మహేష్ పిలిచిండు ఫోన్ చేసి. బంటి నమ్మి ఫ్రెండేగా అని చెప్పి బయటికి వెళ్ళి ఇంకా నార్మల్గా మాట్లాడిర్రో ఏం చేసిర్రో ఏమో, నమ్మించి ఇట్లా మోసం చేసిర్రు. బాగా కొట్టిర్రు. మా నాయనమ్మ ప్రైవేట్ పార్ట్ మీద తొక్కిందంట, దాన్ని పట్టుకుందంట, గట్టిగా అన్నదంట. మా అన్నలు గొంతుల మీద కాలేసిర్రంట. కార్లు వేసుకొని మొత్తం తిప్పిర్రంట. సూర్యాపేటకు తీసుకెళ్ళిర్రు. నల్గొండకు తీసుకెళ్ళి అక్కడ వేద్దాం అనుకుర్రు. కానీ సూర్యాపేటలో తెచ్చి పిల్లల మర దగ్గర వేసిర్రు. మళ్ళా వాళ్ళకు కూడా కఠిన శిక్ష కావాలి, ఉరి శిక్ష పడాలి. వాళ్ళకు కూడా ఒక మనిషిని చంపడానికి వాళ్ళకి ఎట్లా మనసు వచ్చింది? నేను ఎట్లా ఉంటా అనుకుంటారు? నేను ఏడవడమే వాళ్ళదే ఇదా? వాళ్ళకి సంతోషమా నేను ఏడవడం? సరే రమ్మని, మరి నా గాజులు బాలు కొడుతురు రమ్మని వాళ్ళని. ఇప్పుడు సంతోషం ఏమో రమ్మని. బిడ్డలు తీయండి వచ్చి, మీకు సంతోషం అంటే తీసిపోండి. వాళ్ళకి ఉరి శిక్ష పడాలి, ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి అందరికీ. వాళ్ళు చేసిన వాళ్ళందరికీ పడాలి. లేకుంటే మేమే ఏదైనా చేస్తాం.
వాళ్ళకేంది, వాళ్ళు మంచిగానే ఉన్నారు, వాళ్ళకి అన్ని ఉన్నాయి, మాకేం లేవు, వాళ్ళకి అన్ని ఉన్నాయనే అట్లా చేసిర్రు. 2 కోట్లు పెట్టి నా బంటిని చంపించిర్రు మనుషులను పెట్టి. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పి నమ్మిచ్చిర్రు. మా నవీనే మొత్తం ఇది చేసిండు. ఏం లేదు, ఇంతకుముందు మహేష్కి బంటికి పడకపోయేది. 1 మంత్ నుంచి కాల్ చేయడం మొదలుపెట్టిండు. మంచిగా మాట్లాడడం చేసిండు. అక్కడ అన్న ల్యాండ్ ఉంది, ఇది తీసుకుందా, మన ఇద్దరికి వస్తుంది, పైసలు వస్తే ఇల్లు సగం నువ్వు సగం నేను తీసుకుంటామని చెప్పిండ్రు. రోజు మాట్లాడుకుంటుంటే నేను అనేది నమ్మితే ఇట్లా చేస్తారు అనుకోలే నేను. చూసారా భార్గవి చెబుతున్న విషయాలు. తన నాన్నమ్మే 2 కోట్ల రూపాయలు పెట్టి తన భర్తను బంటిని చంపించింది అని కన్నీరు మున్నీరుగా చెబుతోంది. కృష్ణను చంపిన తర్వాత తన నాన్నమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. నాన్నమ్మ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత కృష్ణ మృతదేహాన్ని కసితీర వాళ్ళ నాన్నమ్మ తొక్కింది అంటే ఆమె ఎలాంటి మనిషో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం మహిళలకు కరుణ ఉంటుందని అనుకుంటాం, కానీ ఆమె నాన్నమ్మకు మాత్రం అణువణువున కుల దురహంకారం ఉంది. ఆమె ఆ సమయంలో మహిళని కూడా మర్చిపోయింది. తన మనవరాలు పెళ్లి చేసుకున్న కృష్ణను కుల దురహంకారంతో చంపించి ఆ తర్వాత డెడ్ బాడీ ప్రైవేట్ పార్ట్స్పై కాలుతో తన్నింది అని కూడా తెలుస్తోంది. వీడే బైరి మహేషే కృష్ణకు ఫోన్ చేసి పిలిపించాడు. ఆ రోజు రాత్రి పిలిపించి ఆ తర్వాత కృష్ణను చంపి వాళ్ళ నాన్నమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్నమ్మ కళ్ళలో ఆనందం చూసిన తర్వాత వాళ్ళ నాన్నమ్మ కసితీర బంటిని తొక్కిన తర్వాత మళ్ళీ కారు డిక్కీలో వేసుకొని ఎక్కడ పడేయాలో తెలియక సూర్యాపేట నల్గొండ తిరుగుతూ ఉన్నారు ఆ రోజు రాత్రంతా. చివరకు పిల్లల మరిలో చెరువు కట్ట దగ్గర బంటిని పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బంటి అక్కడ శవమై తేలాడని తెలిసిన తర్వాత పోలీసులు వచ్చారు, కేసు నమోదు చేశారు. బైరి మహేష్ని నవీన్ని అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు మరో 2 కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నవీన్ గౌడ్, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన 2వ బాక్స్లో చూస్తున్న ఈ వ్యక్తే భార్గవి అన్న. చెల్లెలు పెళ్లి చేసుకున్న కృష్ణను నిర్దాక్షిణ్యంగా చంపించాడు. దీనికి అంతటికీ కారణం భార్గవి నాన్నమ్మ. మొదటి బాక్స్లో చూస్తున్న ఈ మనిషే 2 కోట్ల రూపాయలు ఇచ్చి కృష్ణను చంపించేసింది అని భార్గవి ఏడుస్తూ చెబుతోంది. భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మకు మొదటి నుంచి కులపిచ్చి అని చెప్తున్నారు. ఆమె భార్గవి కృష్ణను ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత కులం తక్కువ వాడిని ఎలా ప్రేమిస్తావని రోజు కొట్టేది అని కూడా చెప్తుంది భార్గవి. వేరే కులం వాడిని పెళ్లి చేసుకున్నందుకే 2 కోట్ల రూపాయలు ఇచ్చి సుపారీ ఇచ్చి తన భర్త కృష్ణను చంపించేసింది నాన్నమ్మని అతని ఫోటో దగ్గర, ఆ శ్రద్ధాంజలి ఫ్లెక్సీ దగ్గర కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది భార్గవి. సూర్యాపేట జిల్లాలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మరో పరువు హత్య సంచలనంగా మారింది. తన అన్న స్నేహితుడే, తన అన్న బంటి ఇద్దరు కూడా స్నేహితులే. ఆ సమయంలో ఇద్దరు మధ్య ప్రేమ ఏర్పడింది. తను కృష్ణను ప్రేమిస్తుందని తెలిసి వేరే సంబంధాలు చూస్తూ ఉంటే బయటకు వచ్చి కృష్ణను పెళ్లి చేసుకుని అతనితో 6 నెలల నుంచి కాపురం ఉంటుంది. మధ్యలో నవీన్, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న మధ్యలో బాక్స్లో చూస్తున్న ఆ వ్యక్తి నవీన్ తరచుగా ఫోన్ చేసి కృష్ణను చంపేస్తానని బెదిరించేవాడు, తనను వదిలేసి వచ్చేయాలని బెదిరించేవాడు అని తెలుస్తోంది. ఆ బెదిరింపులు భయం వేసినప్పటికీ పోలీస్ కంప్లైంట్ చేయలేదు. బహుశా పోలీస్ కంప్లైంట్ కూడా చేసి ఉండాల్సింది. ఒకవేళ నిజంగా చంపేస్తారని అనుకోలేదు, ఇంత దారుణాన్ని కొడిగడతారని అనుకోలేదని చెప్తోంది. ఇదంతా నాన్నమ్మ. ఇప్పుడు మొదటి బాక్స్లో చూస్తున్నారుగా, ఈవిడే బుచ్చమ్మ. ఈ నాన్నమ్మ ప్రోద్బలంతోనే కృష్ణను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కృష్ణను చంపేసి ఆ మనవరాన్ని తీసుకొచ్చేయాలి అని తన అన్నలను ఉసుగొలిపేది అని భార్గవి చెబుతోంది. కృష్ణను ప్రేమించేటప్పుడు కూడా కులం తక్కువ వాడిని ఎలా ప్రేమిస్తావు అంటూ రోజు కొట్టేది అని భార్గవి చెబుతోంది. కృష్ణను చంపిన తర్వాత మొదటి బాక్స్లో చూస్తున్న నాన్నమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆమెకు చూపించారు. ఇదిగో ఇలా చంపేశామని చూపించారు. ఆమెకు చూపించిన తర్వాతే మళ్ళీ కృష్ణను తీసుకుని వచ్చి పిల్లల మరిలో పారేశారు. ఒకసారి భార్గవి ఏం చెప్పిందో మళ్ళీ విందాం. ఒకసారి మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. ఆ తర్వాత భార్గవి ఏం చెప్పిందో మళ్ళీ విందాం. రమేష్, ఇదంతా నాన్నమ్మ ప్రోద్బలంతో, నాన్నమ్మ ఉసుగొలపడంతోనే ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. మొదటి నుంచి ఈ వార్తలు కూడా వస్తున్నాయి. నాన్నమ్మ ప్రోద్బలంతోనే కృష్ణను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చంపిన తర్వాత మళ్ళీ ఆమె దగ్గరకు తీసుకొచ్చి ఆమెకు చూపించి ఆమె కృష్ణ ప్రైవేట్ పార్ట్స్పై కాలుతో తన్నిన తర్వాతే, ఆమె కసి తీరిన తర్వాతే కృష్ణ
మృతదేహాన్ని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి పిల్లల మరలో పారేశారని చెప్తున్నారు. ఇంత దారుణమైన ఘటన. ఆమె ఒక మనవరాలు పెళ్లి చేసుకున్న భర్తను, ఆమె ఒక మహిళను కూడా మర్చిపోయి చంపించి పైగా కాలుతో తొక్కిందంటే ఎంత క్రూరంగా వ్యవహరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. నాన్నమ్మే కారణం అని తెలిసిన తర్వాత అక్కడ వస్తున్న రియాక్షన్స్ ఏంటి? పోలీసులు ఆ నాన్నమ్మపై కూడా ఏమైనా కేసులు నమోదు చేశారా? ప్రస్తుతానికి మాత్రం పోలీసు అదుపులో ఆ నలుగురు నిందితులు ఉన్నారు. కానీ భార్గవి కొన్ని షాకింగ్ నిజాలు చెప్పింది. కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట వచ్చింది. మొన్నటి వరకు మొన్న అంత్యక్రియలు ఏదైతే ఉన్నదో కృష్ణ స్వగ్రామం తుంగతుర్తిలోని అన్నారం గ్రామంలో కూడా అంత్యక్రియలు ముగించడం జరిగింది. 2 రోజుల పాటు అక్కడే ఉంది. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితమే సూర్యాపేటకు తన బట్టలు సామాగ్రిని మొత్తం కూడా ఖాళీ చేసి తీసుకొని వెళ్ళడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన క్రమంలోనే ఆర్టీవీతో కూడా భార్గవి మాట్లాడింది. మొదటి నుంచి కూడా మా నాన్నమ్మకు ఎక్కువగా ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఎక్కువగా కోపం ఉండేది. అప్పుడు ఆ మధ్య కూడా మా అన్నలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ మొత్తం ఈ ప్రేరేపించింది, ఎక్కువ వాళ్ళు చేసింది కూడా మా నాన్నమ్మ బుచ్చమ్మ అనే చెప్పింది. గతంలో కూడా నన్ను కొట్టిందని కూడా చెప్పింది. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. ఎందుకైతే ఇతన్ని చంపిన తర్వాత కూడా వారంతా కూడా మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నానమ్మ బుచ్చమ్మ దగ్గరికి, సూర్యాపేటలో ఉంటున్న నానమ్మ బుచ్చమ్మ దగ్గరికి తీసుకెళ్లి కూడా చూపించడం జరిగిందని కూడా చెప్తున్నారు. అదే విషయాన్ని కూడా భార్గవి చెప్పింది. ఆ భార్గవి ఆ నానమ్మ కసి తీర్చుకోవాలని ఈ విధంగా చెప్పింది. ఆమె ముసలావిడ కాబట్టి మొదటి నుంచి కూడా ఆ కులపిచ్చి ఉంటుంది, ఎక్కువగా కూడా ఈ విధంగా ఉంటుంది. దాంతో మా అన్నలని ఉసికొలిపి ఈ విధంగా చేసిందని కూడా చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇంకా ఒక క్లారిటీకి అయితే రాలేదు. ప్రస్తుతం మాత్రం ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ఐర్ మహేష్, అదేవిధంగా సోదరుడు నవీన్, ఇంకొక సోదరుడు, అదేవిధంగా తండ్రితో పాటు మరొకరిని మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఆ భార్గవి మాత్రం షాకింగ్ నిజాలైతే చెప్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా భార్గవి చాలా క్లియర్ గా చెప్తుంది. ఎందుకంటే గతంలో కూడా మా నాన్నమ్మ తరచు నన్ను కొట్టేది, మా అన్నల్ని కూడా మొత్తం కూడా ఈ విధంగానే చేసేది. తను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇంట్లో మా నాన్నమ్మకు అస్సలు ఇష్టం లేదు. మా నాన్నమ్మ ఈ విధంగా సుపారీచ్చి కూడా చేయించిందన్న వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి.